మళ్ళీ మనం బ్యాక్ టు స్క్వేర్ వన్ అయ్యాం. నా ప్యాషన్ ని ప్రూవ్ చేసుకోవడానికి మా నాన్నతో చేసిన ఛాలెంజ్ లో ఇది డే 8. డే 7 లో చెప్పినట్టు మెయిన్ లీడ్ కి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల తను రేపు షూటింగ్ కి రాలేనని చెప్పారు. ఈ విషయాన్ని నేను మా టీమ్ కి చెప్తే వాళ్ళు మోటివేషన్ కోల్పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో నేనేం చేశానంటే ఆ పర్టికులర్ డేట్ రోజు ఏదైనా సింపుల్ గా అయిపోయే సీన్ ని చూసుకొని దాన్ని సెట్ చేసుకొని వెంటనే దాన్ని షెడ్యూల్ చేసేసి షూటింగ్ కి మొత్తం సెట్ రైట్ చేసేసుకున్నాం అనమాట. అండ్ అనుకున్నట్టు టీమ్ మోటివేషన్ కోల్పోకుండా షూటింగ్ టైం ని వేస్ట్ చేయకుండా ఇక్కడ సీన్ ని కూడా ముందుకు నడిపించాం. అండ్ హెల్త్ ఇష్యూస్ ఉన్న ఆర్టిస్ట్ కోసం 3 days షెడ్యూల్ ముందు జరపాల్సి వచ్చింది. ఆ 3 days తర్వాత ఇప్పుడు పోస్ట్ పోన్ చేసిన సీన్ ని రేపు షూట్ చేయాలి అనగా ఈ రోజు మెయిన్ లీడ్ ఆర్టిస్ట్ నుంచి నాకు పెద్ద మెసేజ్ వచ్చింది, స్టేటింగ్ దట్ నేను మల్టిపుల్ థింగ్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, నేను ఈ స్ట్రెస్ తీసుకోలేకపోతున్నాను, సో ఐఎమ్ బ్యాకింగ్ అవుట్ అని. సో ఈ పెద్ద మెసేజ్ అంతా తీసుకెళ్లి నాకు పర్సనల్ గా కూడా పెట్టకుండా తను టీమ్ తో గ్రూప్ లో పెట్టేశారనమాట. ఐఎమ్ లీవింగ్ దిస్ ప్రాజెక్ట్ అని. సో యాక్టర్స్ వెళ్ళిపోయినందుకు వాళ్ళ ఆర్ట్స్, క్రాఫ్ట్స్, లొకేషన్ యాక్సెస్ ఇవన్నీ పోయాయి. ప్రెసెంట్ మనం బ్యాక్ టు స్క్వేర్ వన్ అయ్యాం. ఏం చేయాలి అని ఆలోచించడానికి టైం లేదు కాబట్టి వెంటనే నేను నా స్టోరీ స్టేటస్ గానీ నా సోషల్ మీడియా మొత్తం అప్డేట్ చేశాను అనమాట. లైక్ వీ వాంట్ అ ఫీమేల్ ఆర్టిస్ట్ అని. అండ్ గెస్ వాట్, విత్ ఇన్ నో టైమ్ యాక్ట్రెస్ కూడా ఫిల్ అయిపోయారు. అండ్ తను మన జర్నీని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న మెంబరే. అసలు తను ఎవరు, ఈ షార్ట్ ఫిల్మ్ ఇంకా ముందుకు వెళ్తుందా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మధ్యలోనే ఆగిపోతుందా అన్నది ఈ డైలీ సిరీస్ లో అప్డేట్స్ ఇస్తుంటాను. స్టే కనెక్టెడ్.